ఇది రోలెక్స్ గడియారాల కథ. సంవత్సరం 1893. అతని తల్లిదండ్రుల మరణం తర్వాత జర్మనీకి చెందిన 12 ఏళ్ల హాన్స్ విల్డోర్ఫ్ అనాథ అయ్యాడు. దాంతో అతని భవిష్యత్తు చీకటి కమ్మేసింది. అతని బంధువులు అతని తల్లిదండ్రుల వ్యాపారాన్ని అమ్మేసి హాన్స్ను బోర్డింగ్ స్కూల్కు పంపారు. అతను వారి నుండి కొంత డబ్బును వారసత్వంగా పొందుతాడు. తరువాత అతను ప్రయాణిస్తున్నప్పుడు అది దొంగిలించబడుతుంది. అన్నీ కోల్పోయినప్పటికీ అతను ఒక విషయాన్ని నిలుపుకున్నాడు. గడియారాల పట్ల అతనికి ఉన్న అపరిమితమైన మక్కువ. ఈ అభిరుచి అతనికి ప్రపంచంలోనే గొప్ప వాచ్ కంపెనీని నిర్మించడంలో సహాయపడింది. అతను స్విట్జర్లాండ్కు చెందిన ఒక అబ్బాయితో స్నేహం చేశాడు. అతను స్విట్జర్లాండ్ గడియారాల తయారీ పరిశ్రమ గురించి చాలా సమాచారం ఇచ్చాడు. త్వరలోనే తన పిలుపు ఈ పరిశ్రమలోనే ఉందని హాన్స్ గ్రహించాడు. అందుకే 1900లో 19 సంవత్సరాల వయసులో అతను జర్మనీని వదిలి స్విట్జర్లాండ్కు మకాం మార్చాడు. అక్కడ అతనికి కునా కోర్టెన్ అనే గడియారాల తయారీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అతనికి రోజు వందలాది గడియారాల ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసే పని అప్పగించబడింది. ఈ పాత్ర అతనికి పరిపూర్ణ గడియారాలను సృష్టించడం పట్ల మక్కువను కలిగించింది. 1903లో అతను లండన్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రయాణంలో అతనికి ఒక విషాదం ఎదురైంది. అతను తన తల్లిదండ్రుల నుండి వారసత్వంగా పొందిన 3300 జర్మన్ బంగారు గుర్తులు దొంగిలించబడ్డాయి. ఇది అతని జీవితంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ. అయినప్పటికీ ముందుకు సాగడం అతనికి ఉన్న ఏకైక ఎంపిక. లండన్లో అతను మరొక గడియారాల తయారీ కంపెనీలో అమ్మకాలు మరియు మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేశారు. తరువాత 2 సంవత్సరాల్లో అతను తయారీ, అమ్మకాలు మరియు ముఖ్యంగా వాచ్ మేకింగ్ పరిశ్రమను నిర్దేశించే వినియోగదారుల ప్రవర్తన గురించి చాలా నేర్చుకున్నాడు. చాలా గడియారాల తయారీ కంపెనీలు తమ గడియారాలను ఫ్యాన్సీ మరియు అలంకారంగా తయారు చేయడంపై దృష్టి సారించాయని, అయితే కస్టమర్లు సరళమైన, ఖచ్చితమైన, మన్నికైన, సొగసైన గడియారాలను కోరుకుంటున్నారని గ్రహించాడు. ఈ పరిస్థితిని మార్చడానికి 24 ఏళ్ల హాన్స్ తన సొంత గడియారాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక సమస్య ఉంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి హాన్స్ వద్ద తగినంత మూలధనం లేదు. అందుకతను తన బావమరిదిని మూలధనానికి బదులుగా వ్యాపార భాగస్వామిగా స్వాగతించాడు. ఇది 1905లో విల్బోర్స్ 1905లో హెయిన్స్ మరియు డేవిస్ సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమయానికి రైళ్లు మరియు బస్సులను పట్టుకోవాల్సిన అవసరం ఉన్నందున వారికి గడియారాలు తప్పనిసరి అని వారు గ్రహించారు. అందుకే వారు ప్రయాణికులకు ఉపయోగపడే పాకెట్ వాచీలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. సాధారణ గడియారాలతో పోలిస్తే ఈ గడియారం పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల ప్రయాణికులు దీన్ని సులభంగా తీసుకువెళ్లొచ్చు. ఈ గడియారం పౌచ్ను మరింత దృఢంగా, ప్రీమియం లుక్ ఇవ్వడానికి అధిక నాణ్యత తోలుతో తయారు చేశారు. ఈ గడియారాన్ని ఫోర్బోలియో పాకెట్ వాచ్ అని పిలిచేవారు. ఆ కంపెనీ తొలి ఉత్పత్తి అయినప్పటికీ అది విజయవంతమైంది. హాన్స్ తన కంపెనీని పాకెట్ వాచీలతో ప్రారంభించినప్పటికీ అతను పాకెట్ వాచీల తయారీకే పరిమితం కాకూడదనుకున్నాడు. భవిష్యత్తులో జేబు గడియారాల స్థానాన్ని చేతి గడియారాలు పూర్తిగా భర్తీ చేస్తాయని అంచనా వేశాడు. అందుకే హాన్స్ తన దృష్టిని ప్రపంచ స్థాయి చేతి గడియారాల తయారీపై మళ్లించాడు. కానీ ఆ కాలంలోని కస్టమర్లు చేతి గడియారాలను అంగీకరించడానికి ఆసక్తి చూపలేదు. స్త్రీలు మాత్రమే చేతి గడియారాలు ధరిస్తారనే అభిప్రాయం ఉండేది. ఈ అవగాహనను మార్చాలని హాన్స్ కోరుకున్నాడు. 1906లో బ్రిటన్లో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ బ్రాస్లెట్లు ధరించడానికి ఇష్టపడతారని హాన్స్ గమనించాడు. అతను ఇక్కడ ఒక గొప్ప అవకాశాన్ని గుర్తించాడు. మార్కెట్లో బంగారం మరియు వెండి చేతి గడియారాలను విడుదల చేశాడు. తోలుకు బదులుగా ఈ గడియారాల పట్టీలు బంగారం, వెండితో తయారు చేయబడ్డాయి. దీనివల్ల గడియారాలు బ్రాస్లెట్ల మాదిరిగా కనిపించాయి. అంతేకాకుండా ఈ గడియారాలను చేతి గడియారాలు అని పిలవలే, వాటిని బ్రాస్లెట్ వాచీలుగా బ్రాండ్ చేశారు. ఈ వ్యూహం ఫలితంగా హాన్స్ గడియారాలు బ్రిటన్ అంతటా ప్రాచుర్యం పొందాయి. అంతేకాకుండా మార్కెట్లోని అన్ని గడియారాలు వాటి తయారీదారుల పేర్లను తమ బ్రాండ్ పేర్లుగా కలిగి ఉన్నాయని హాన్స్ గ్రహించాడు. హాన్స్ తన గడియారాలకు ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలని కోరుకున్నాడు. డయల్లో చక్కగా సరిపోయేలా మరియు ఏ భాషలోనైనా సులభంగా ఉచ్చరించగలిగేలా వివిధ వర్ణమాలను కలిపి 100 కంటే ఎక్కువ పేర్లను కనిపెట్టాడు. ఒకానొక సమయంలో ఆహ్లాదకరంగా ధ్వనించే
రోలెక్స్ పేరు తెరపైకి వచ్చింది. అతను 1908లో ఈ పేరును ట్రేడ్ మార్క్ చేశాడు. ఆధునిక ప్రపంచంలో మన సమయాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా మన రూపాన్ని మరియు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి చేతి గడియారాలను ఉపయోగిస్తాం. రోలెక్స్ గడియారాలు బాగా అమ్ముడయ్యాయి, కానీ వాటికి ఇప్పటికీ ఖచ్చితత్వ సమస్యలు ఉన్నాయి. నిజానికి చేతి గడియారాల కదలికలు తక్కువగా ఉంటాయి. అందుకే ఎవరు సంపూర్ణ ఖచ్చితమైన కదలికను రూపొందించడంలో విజయం సాధించలేకపోయారు. 1910 వరకు హ్యాన్స్ తన గడియారాల కదలికలను స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకునేవాడు. కానీ ఇప్పుడు హ్యాన్స్ తన సొంత ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను హోరాలజీ అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అతను ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన వాచ్ తయారీదారులను కలుసుకున్నాడు. తరువాత అతను తన మొదటి చేతి గడియార కదలికను అభివృద్ధి చేశాడు, 15 లైన్ క్యాలిబర్ 200. తర్వాత అతను దానిని ధృవీకరణ కోసం స్విట్జర్లాండ్ యొక్క అధికారికి క్రోనోమీటర్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్కు పంపించాడు. ఆ సంస్థ ఆ కదలికపై కఠినమైన పరీక్షలు నిర్వహించింది. తర్వాత ఇది క్రోనోమీటర్ సర్టిఫికేట్ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి చేతి గడియార ఉద్యమంగా మారింది. సాధారణంగా హ్యాన్స్ ఖచ్చితమైన చేతి గడియార కదలికను విజయవంతంగా అభివృద్ధి చేశాడు. ఈ ఆవిష్కరణ రోలెక్స్ ఖ్యాతిని మెరుగుపరిచింది. అతను గడియారాలు ఇతర యూరోపియన్ దేశాలకు ఎగుమతి కావడం ప్రారంభించాయి. 1914 నాటికి హ్యాన్స్ విల్డోర్స్ అండ్ డేవిస్ యొక్క బహుళ కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. అతను 60 మంది అసాధారణ వ్యక్తుల బృందాన్ని ఏర్పాటు చేశాడు. అతని వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఒక ప్రధాన సంఘటన అతని వ్యాపారానికి కొంత బ్రేక్ వేసింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. యుద్ధం ఖర్చును భర్తీ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం గడియారాలపై 33% ఎగుమతి సుంకాన్ని విధించింది. విదేశీ పోటీదారులతో పోలిస్తే రోలెక్స్ ధర రాత్రికి రాత్రే 33% పెరిగింది. దాని అమ్మకాలు పడిపోయాయి. సంక్షోభం నుండి బయటపడటానికి హ్యాన్స్ తన కంపెనీని స్విట్జర్లాండ్కు మార్చాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రోలెక్స్ అనేది హ్యాన్స్ గడియారాల బ్రాండ్ పేరు మాత్రమే. స్విట్జర్లాండ్ చేరుకున్న తరువాత అతని కంపెనీ పేరును రోలెక్స్ వాచ్కో లిమిటెడ్గా మార్చాడు. మరి తన అనేక వ్యాపార కార్యకలాపాలను మొదటి నుండి ప్రారంభించాడు. యుద్ధం కారణంగా లగ్జరీ గడియారాల మార్కెట్ కుప్పకూలింది. కానీ హ్యాన్స్ ఒక ఆసక్తికరమైన ధోరణిని గమనించాడు. యుద్ధంలో పోరాడుతున్న సైన్యాల నుండి చేతి గడియారాలకు అకస్మాత్తుగా డిమాండ్ ఏర్పడింది. యుద్ధంలో పోరాడుతున్న సైనికులకు గడియారాలు చాలా అవసరం. వారి వారి కాల్పులు మరియు కవాతు చర్యలను సరిగ్గా సమన్వయం చేసుకోవడానికి వారికి సహాయం చేస్తారు. అయితే సమయాన్ని ట్రాక్ చేయడానికి పాకెట్ గడియారాలు అంత అనుకూలమైనవి కావు. ఒక సైనికుడు సమయం చూడడానికి తన రైఫిల్ని కిందకి దించి తన కోటు విప్పి తన గడియారాన్ని బయటకు తీయాలి. అందుకే సైన్యాలు గడియారాలకు మారాయి. ఇవి సమయాన్ని ట్రాక్ చేయడానికి మరింత సాధ్యమయ్యాయి. ఫలితంగా రోలెక్స్ సైనికుల కోసం ట్రెంచ్ వాచీలను ప్రారంభించింది. ఆ గడియారాలను పగలని గాజుతో తయారు చేశారు. ఇది బలమైన శరీరం మరియు ప్రకాశించే గంట రేడియం చేతిని కలిగి ఉంది. ఇది సైనికులు తక్కువ కాంతిలో కూడా సమయాన్ని తనిఖీ చేయడానికి వీలు కల్పించింది. ఈ ట్రెంచ్ వాచీలు యుద్ధ సమయంలో కూడా రోలెక్స్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయపడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులను వారి స్వదేశాల్లో హీరోలుగా చూసేవారు. ఈ సైనికుల చేతి గడియారాలు ధరించడం చూసినప్పుడు వారు కూడా చేతి గడియారాలకు మారడం ప్రారంభించారు. హ్యాన్స్ ఊహించినట్లుగానే జేబు గడియారాల స్థానాన్ని చేతి గడియారాలు పూర్తిగా ఆక్రమించాయి. కానీ చేతి గడియారాలకు ఒక పెద్ద సమస్య ఉంది. దుమ్ము, నీటి సమక్షంలో వాటి ఖచ్చితత్వం దెబ్బతింటోంది. హ్యాన్స్ ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. వేడి, దుమ్ము, నీటి నుండి గడియారం కదలికను రక్షించేందుకు వాచ్ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. గడియారాన్ని ఒకదానిపై ఒకటి అమర్చబడిన స్నాప్ ఆన్ మెకానిజం ఉపయోగించి నిర్మించబడ్డాయని హ్యాన్స్ గమనించాడు. మనం టిఫిన్ బాక్స్ అమర్చినట్లే కానీ ఈ యంత్రాంగం దుమ్ము మరియు నీరు ప్రవేశించడానికి అనుమతించే అంతరాలను వదిలేసింది. కాబట్టి రోలెక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్క్రూ ఆన్ మెకానిజంను ఉపయోగించి ఒక వాచ్ను రూపొందించింది. ఇది పొడవైన కమ్మీలను ఉపయోగించి భాగాలను గట్టిగా స్క్రూ చేసింది. అంతేకాకుండా రబ్బరు రింగులు మిగిలిన అంతరాలను మూసివేస్తాయి.
చివరగా గడియారం యొక్క వైండింగ్ కిరీటం శరీరాన్ని జలాంతర్గామి హ్యాచ్ లాగా గట్టిగా మూసివేసింది. ఒక ముల్లంగిలాగా ఈ గడియారం అంతర్గత నష్టం జరగకుండా చాలా కాలం పాటు నీటి లోపల ఉండగలదు. అందుకే ఆ గడియారం రోలెక్స్ ఆయిస్టర్గా ప్రసిద్ధి చెందింది. 1926లో ప్రారంభించిన ఈ గడియారం విప్లవాత్మకమైనది మరియు దాని ప్రమోషన్ కోసం విప్లవాత్మక మార్కెటింగ్ అవసరం. ఇంగ్లీష్ ఛానల్ దాటిన మొదటి మహిళగా చెప్పుకునే మెర్సిడెస్ గ్లీచ్ అనే స్విమ్మర్ గురించి హ్యాన్స్ తెలుసుకున్నాడు. చాలామంది ఈ వాదనను తిరస్కరించారు. తాను చెప్పింది నిజమని నిరూపించుకోవడానికి ఆమె మీడియా ముందు ఇంగ్లీష్ ఛానల్ ఈదాలని నిర్ణయించుకుంది. హ్యాన్స్ మెర్సిడెస్ను సంప్రదించి ఆమెకు రోలెక్స్ యొక్క మొదటి బ్రాండ్ అంబాసిడర్ పదవిని ఇచ్చాడు. రోలెక్స్ ఓయిస్టర్ యొక్క వాటర్ ప్రూఫింగ్ సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి మెర్సిడెస్ ఈత కొడుతున్నప్పుడు తన నెక్లెస్కు వాచ్ను అటాచ్ చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో ఆమె ప్రయత్నం విజయవంతమైంది. 10 గంటలు ఈత కొట్టిన తర్వాత ఆమె ఇంగ్లీష్ ఛానల్లో 80% దాటింది. దురదృష్టవశాత్తు ఆమె అలసిపోయింది. ఆమె ఛానల్ దాటడంలో విఫలమైంది, కానీ రోలెక్స్ ఓయిస్టర్ తనిఖీ చేసినప్పుడు సరిగ్గా పనిచేసింది. ప్రయత్నం విఫలమైనప్పటికీ మెర్సిడెస్ గ్లీస్టే తన ప్రయత్నానికి ప్రసిద్ధి చెందింది. ఆమెతో రోలెక్స్ ఓయిస్టర్ ప్రపంచంలోని మొట్టమొదటి జల నిరోధక గడియారంగా ప్రజాదరణ పొందింది. హ్యాన్స్ ఆ ప్రకటనలో మెర్సిడెస్ మరియు రోలెక్స్ను ఒకదానితో ఒకటి చూపించాడు. అంతేకాకుండా అతను అన్ని రిటైల్ దుకాణాల్లోనూ ఫిష్ ట్యాంకుల్లో రోలెక్స్ ఆయిస్టర్ను ప్రదర్శించాడు. ఈ ట్యాంకుల్లో నిజమైన చేపలు కూడా ఉన్నాయి. 1928లో హ్యాన్స్ బ్రిటిష్ స్టార్ మిస్ ఎవెలిన్ లెను రోలెక్స్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నాడు. ఆ ప్రకటనతో ఎవెలిన్ రోలెక్స్ ఆయిస్టర్ ధరించి తన చేతిని ఫిష్ ట్యాంక్లో ముంచి ఉన్నట్లు చూపించేవారు. ఈ ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహం రోలెక్స్ ఓయిస్టర్ యొక్క వాటర్ ప్రూఫింగ్ లక్షణాలను ప్రజాదరణ పొందింది. రోలెక్స్ విజయం మరో స్థాయికి చేరుకుంది. ప్రపంచం మొత్తం హ్యాన్స్ను ప్రశంసిస్తున్నప్పటికీ అతను సంతృప్తి చెందలేదు. నిజానికి ఆ కాలంలోని గడియారాలు పూర్తిగా యాంత్రికమైనవి. అంటే బ్యాటరీకి బదులుగా అవి మైనింగ్స్ ద్వారా శక్తిని పొందేవి. కిరీటాన్ని చుట్టడం ద్వారా మైనింగ్స్ బిగించాల్సి వచ్చేది. బిగించిన తర్వాత మైనింగ్స్ విప్పి చేతులను కదిలిస్తుంది. సరళంగా చెప్పాలంటే అది సరిగ్గా విండప్ బొమ్మలాగా పనిచేస్తుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి గడియారాలను తుడవాల్సి వచ్చేది. రోలెక్స్ ఓయిస్టర్ విషయంలో వైండింగ్ ప్రక్రియ తర్వాత క్రౌన్ సరిగ్గా మూసివేయబడకపోతే నీరు సులభంగా లోపలికి చొచ్చుకుపోతుంది. అందుకే హ్యాన్స్ తదుపరి లక్ష్యం పూర్తిగా ఆటోమేటిక్ వాచ్ను తయారు చేయడం. ఈ సమస్యను పరిష్కరించడానికి హ్యాన్స్ సంవత్సరాలు గడిపాడు. చివరికి అతను శాశ్వత రోటర్ను కనుగొన్నాడు. ఇది గడియారం లోపల 360 డిగ్రీలు తిప్పగల అర్ధవృత్తాకార రోటర్. ఇది బహుళ గేర్ల ద్వారా మైనింగ్స్ను అనుసంధానించబడుతుంది. ఒక వ్యక్తి చేయి కదిలినప్పుడు అది తిరుగుతుంది. అప్పుడు గేర్లు శక్తిని బదిలీ చేస్తాయి, మరి మైనింగ్స్ బిగిస్తాయి. సాధారణంగా మీరు వాచ్ ధరించడం ద్వారా మైనింగ్స్ను మూసివేయచ్చు. ఈ విధంగా ఆ గడియారం శాశ్వతంగా పనిచేస్తుంది. ఇలా రోలెక్స్ ఓయిస్టర్ పెర్ఫెక్చువల్గా ప్రసిద్ధి చెందింది. ప్రజలు ఇంతకుముందు ఆటోమేటిక్ గడియారాలను నిర్మించడానికి ప్రయత్నించారు, కానీ ఈ యంత్రాంగాన్ని విజయవంతంగా స్వీకరించిన మొదటి కంపెనీ రోలెక్స్. పెర్చువల్ రోలెక్స్ మరియు హాన్స్ విల్బోర్స్ను వాచ్ మేకింగ్ పరిశ్రమలో దిగ్గజాలుగా చేసింది. కానీ 1939లో వారు మరో అడ్డంకిని ఎదుర్కొన్నారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో రోలెక్స్ అమ్మకాలు మళ్లీ పడిపోయాయి. రాబోయే సంవత్సరాల్లో అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ హ్యాన్స్ రోలెక్స్ మనుగడను నిర్ధారించాడు. కానీ మరో విషాదం జరిగింది. 1944లో అతను తన భార్యను కోల్పోయాడు. గత 6 సంవత్సరాలు హ్యాన్స్కు అత్యంత సవాల్గా మారాయి. కానీ అతను చిన్నప్పటి నుంచి ఇలాంటి సవాళ్లను ఎన్నో చూశాడు. పోరాట దృక్పథాన్ని పెంచుకున్నాడు. కాబట్టి అతను తన శక్తిని తిరిగి కూడగట్టుకుని ప్రపంచ స్థాయి గడియారాలను తయారు చేయడంలో తాను రాణించి పనిని ప్రారంభించాడు.